మాట్లాడదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది ఎందుకు అమలు చేయట్లేదు? ఏ ఊరి పైన ఒకటే మాట అంటున్నారు, ఇంకా వాడనిస్తాడు బిడ్డ, అయిపోయింది వాళ్ళ సంగతి అంటారు. చెప్తుందా 2,500 రూపాయలు మహిళకి ఇస్తా అని చెప్పిన నెలలకు ఇచ్చిందా? ఒక్క మహిళ కన్నా మీరు చెప్పండి. ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పి కొనిచ్చిందా చెప్పండి. కళ్యాణ లక్ష్మిలో 1 లక్ష రూపాయల తోడుగా బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? మీ చదువుకున్న పిల్లలకి నౌకరు వచ్చేంత వరకు 4,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? ఇవాళ ఆడపిల్లైనా మగపిల్లగాడైనా చదువుకోవడం కోసం తల్లి మీద భారం పడకుండా 5 లక్షల రూపాయలు చొప్పున చదువుకునే విద్యానిధి కాటిస్తా అని చెప్పి ఇచ్చిందా? ఇవాళ 4,000 పెన్షన్ అన్నాడు, 6,000 పెన్షన్ అన్నాడు. ఏ ఒక్కరికైనా 4,000 పెన్షన్ వచ్చిందా? 6,000 పెన్షన్ వచ్చిందా? పెన్షన్ పెంచకపోగా భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు కొత్త పెన్షన్ రాలే. భర్తలు వదిలిపెట్టిన సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళకు పెన్షన్ రాలే. మజిలీపూర్ రోడ్డు మీద పోతాడు యాక్సిడెంట్ అయితే జీవచ్చావల్లో పని ఉంటే తన భర్తను బతికించుకోవడం కోసం కూలి పని కూడా బంద్ చేసుకొని పిల్లలను ఉపాసం పెట్టుకొని పెన్షన్ కోసం చూస్తుంది, వాళ్ళకు పెన్షన్ రాలే. హ్యాండిక్యాప్డ్ పెన్షన్ లేవు, ఒంటరి మహిళ పెన్షన్ లేదు, 65 సంవత్సరాల నిండా ముసలిలకు పెన్షన్ లేదు. ఇవాళ భర్తలు చనిపోయినటువంటి కుటుంబానికి కూడా ఆడబిడ్డ కూడా పెన్షన్ లేవు. ఎవరైనా అడుగుతున్నారా? ఏమని చెప్పిండు? డబ్బుకు కొదవలేదు. ఒక తునుకు అమ్ముకుంటే 40,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయని చెప్పిన మనిషి ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇప్పుడేమంటాడు ఆయన? నన్ను కోసినా ₹1 లేదంటుండే ఆయన. ఆయన కేసీఆర్ లంకె బిందెలు ఉన్నాయని చెప్పి నేను వచ్చినా కానీ ఉత్త చిప్ప చేతికిచ్చింది కేసీఆర్ అని చెప్పి అంటాడు. అంటే తెలంగాణకు ఉత్త చిప్ప చేతికిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అవి నమ్మించి మోసం చేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మల్లారెడ్డి గారి గురించి నేను చెప్పను, పేరెత్తడానికి కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకంటే పేరు తీసుకోవద్దు. మాట్లాడుతూ కూడా అంటాడు, నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలారా నా చేతులు ఏమీ లేదు, నేను అధికారం లేదు, నా పార్టీ లేదు, ఇంకా 3 ఏళ్ల దాకా నన్ను ఏమీ అడగద్దని చెప్పే వ్యక్తి మల్లారెడ్డి గారు. నేను మల్లారెడ్డి గారి పార్టీని అడుగుతున్నా, నీ మనుషులు ఇక్కడ పోటీ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. వాళ్ళు రేపు గెలుస్తారు. సపోజ్ ఇలా ఆశీర్వాదం గెలిచిన అనుకో, ₹1 పని చేస్తారా? మల్లారెడ్డి గారే నా గవర్నమెంట్ లేదు, నేను ₹1 చేయలేనని చెప్తున్న మల్లారెడ్డి గారు పెట్టిన పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఆయన ₹1 పని చేస్తారా? 5 రూపాయల బిల్ల పనిచేయడు. ఆయన ఒకటే అంటాడు, అరే నేనేం చేస్తానా, నా అధికారం లేదు, అక్కడ రేవంత్ రెడ్డి సర్కారు లేదు, కాంగ్రెస్ పార్టీది, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు తప్ప ₹1 పనిచేయడు. మరి చేతిలో ఏమీ లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా? ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దామా? మొన్న మీరు గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంతో ఇంతో పని ఉంటే చేసి పెట్టే బిడ్డకు ఆయన మద్దతు ఇచ్చినటువంటి పార్టీ బిడ్డలకు ఓటేద్దామా తేల్చుకోమని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాడని మీరు ఆలోచించుకోండి. ఇవాళ మా వాళ్ళకు డబ్బులు లేకపోవచ్చు, మా వాళ్ళు డబ్బులు నమ్ముకున్నాడు కాదు, మా వాళ్ళు ప్రజలు నమ్ముకున్నాడు, మా వాళ్ళు ధర్మాన్ని నమ్ముకున్నాడు, మా వాళ్ళు శ్రమ నమ్ముకున్నోళ్ళు. పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి, పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటారు. మీరు గెలిపిస్తే అధికారం నెత్తికెక్కే బిడ్డలాగా ఉండరు, నోట్లో నాలుకలెక్క ఉండే బిడ్డలాగా ఉంచే బాధ్యత నాది. నేను నన్ను చూస్తాను 25 ఏళ్ళుగా, సంవత్సరం నెలవుతాను. ఎక్కడ ఈ ప్రభుత్వాలు ప్రజల్ని వేధిస్తే గక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఇవాళ మోహన్ రెడ్డి గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, నరేంద్ర గారు కానీ ఇవాళ తెలంగాణ పల్లెల్లో పొట్ట చేత పట్టుకొని ఈ పట్టణానికి వస్తే 60 గజాల భూమి 50 గజాల భూమి కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నాడు. మీకు తెలియదా? జవాన్ నగర్, వాజ్పేయి నగర్, బద్దం బాలరెడ్డి నగర్, టైగర్ నరేంద్ర నగర్, భగత్ సింగ్ నగర్, ఇలా హైదరాబాద్ లో ఇట్లాంటి బస్తీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అన్నాడు. కొట్లాడి పేదలకు 50 గజాల జాగిచ్చి ఇల్లు కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ.
కానీ ఇవాళ ఈ పార్టీ ప్రభుత్వం హైడ్రా తెచ్చిన తర్వాత ఇది చెరువు పక్క పడుతున్నది, ఇది బఫర్ జోన్ లో ఉంది, ఇది మురికి కాలం మీద ఉన్నది, ఇది అసైన్మెంట్ భూములలో ఉంది, ఇది దేవాలయ భూములు ఉందని చెప్పి ఇల్లు కొనగొడుతున్న మాట వాస్తవంగా కాదు ఆలోచించేయండి. హైడ్రా పేరిట వందల మంది పోలీసులు తీసుకుపోయి దోడలు పెట్టి 40-50 ఏళ్ల కింద కట్టుకున్న పేదల గుడిసె కూడగొట్టేవాడు వాడు మనిషా, వాడు పశువు ఒకటి ఆలోచించేయండి. ఎవరి వీళ్ళు? ప్రభుత్వం అనేది ఎవరి పక్షాన ఉండాలి? ప్రభుత్వం దొంగల పక్షాన ఉంటుందా? ప్రభుత్వం ల్యాండ్ గ్రామాల పక్షాన ఉంటుందా? ప్రభుత్వం డబ్బున్న వాళ్ళ పక్షాన ఉంటుందా? ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. పేదల పక్షాన ఉండే ప్రభుత్వం అయితే నిన్న నేను ధర్నా పెట్టించిన ఎప్పుడో కట్టుకున్న ఇల్లు ఇంతవరకు వాళ్ళకు ఉన్నది తెలియదు. 40 ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకున్న ఇల్లు ఇవాళ వాళ్ళ ఇల్లు కూడగొట్టా అని చెప్పి నోటీస్ ఇచ్చింది. నేను పోయిన ధర్నాకి ఇవాళ పాపం పేదలకు దిక్కు లేకుండా పోయింది. కలెక్టరేట్లకు పోయినా, పోలీస్ స్టేషన్లో పోయినా వీళ్ళ పైసలు ఉండవు, వీళ్ళు మేనేజ్ చేయలేరు, పైసలు ఉన్నాడు మేనేజ్ చేస్తాడు, వాడు పెద్దోడైతాడు తప్ప పేదల బతుకులు చూసేవాడు లేడు వాడు. నేను సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా ఇల్లు కూర్చొద్దని, సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా పేదల భూములు గుంజుకోవద్దని, సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా పేదలకు న్యాయం చేయమని చెప్పి కొట్లాడుతున్నా. ఇక్కడే ఉంటుంది మురాడిపల్లి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, పాపం ఎక్కడి నుంచో వచ్చి ఇచ్చిండ్రు, తాగే నీళ్ళు లేవాడ, కరెంట్ లేదు, అక్కడ లిఫ్ట్ పనిచేయవు. సంవత్సరం అవుతాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఒక ఎంపీ ఫోన్ చేస్తే వెంటనే పనిచేసి పెట్టే సిస్టమ్ ఉండే, గౌరవం ఉండే. ఎంపీ అంటే ఎమ్మెల్యే అంటే గౌరవం ఉండే, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలు చెప్పినప్పుడు పరిష్కరించే సత్తా ఉండే. గంత ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండేది ఇక్కడ. కానీ వాళ్ళకు 100 సంవత్సరాలకు అధికారం ఇయ్యలే. వాళ్ళకి ఇచ్చింది ఉంటే గింటే ఇంకా 2 సంవత్సరాలన్నర ఉంటారు తప్ప అంతకంటే ఎక్కువ ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు విర్రవీగినా ఎవరి కళ్ళు నెత్తికెక్కినా ఆ విర్రవీగే నాయకుడిని మళ్ళా బొంద పెట్టే శక్తి ఎవరికి ఉంటుంది? ఇలా ప్రజలకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. ఇక్కడనే కేసీఆర్ పోతుంటే ఎప్పుడు ఫామ్ హౌస్ పోతున్నప్పుడు జామకాయలు అమ్ముకుంటున్నాను, పళ్ళు అమ్ముకుంటున్నాను, పంచాయతీ దుకాణంలో మొత్తం తీసి దాచిపెట్టేది. ఆయన పోతున్నప్పుడు 2 గంటలు అటు 2 గంటలు ఇటు ఇదే పోలీసులా పనిచేసేది. ఎవరు ఆయన? మనం ఓటేస్తే గెలిచినటువంటి, మనం కూర్చోబెడితే కుర్చీ మీద కూర్చున్న ముఖ్యమంత్రి ఎర్రవెల్లికి పోవాలంటే ఇగో ఈ రోడ్లో ఉన్న ప్రజానికాన్ని నరకం ఉండేది పోయేటప్పుడు వచ్చినప్పుడు. కాదా చెప్పండి మీరు? వీళ్ళైనా వాళ్ళు చంపుతారా? వీళ్ళని దొంగలా? వీళ్ళని క్రిమినల్సా? జామకాయలు అమ్ముకున్న క్రిమినల్సా? పళ్ళు అమ్ముకుంటాడు క్రిమినలా? కూరగాయలు అమ్ముకుంటాడు క్రిమినలా? గది భరించలేక, కుటుంబ పాలన భరించలేక, ఆంకారాన్ని భరించలేక గుద్దితే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్కు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఏది పడితే మాట్లాడుతుంది. గౌరవం లేదు, మర్యాద లేదు. ప్రజలంటే, ప్రజల సమస్యలంటే పట్టించుకునే పాపన పోతలేడు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఉంటే గింటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2.5 సంవత్సరాలకు ఉంటుంది. గుర్తుపెట్టి ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు ఎవరు తిట్టంగా చూసిందా? ఒకటే అంటాడు, నేను ప్రధానమంత్రిని కావచ్చు గాక, కానీ 140 కోట్ల ప్రజలకు సేవకుని మాత్రమే అంటాడు నరేంద్ర మోడీ. సైలెంట్గా చేసుకుంటూ పోతాడు ఆయన. ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచంలో పేదోళ్ళ దేశం, గరీబుల దేశం. ఎవరో సాయం చేస్తే తప్ప ఇవి రాజీవ్ రహదారి రోడ్ వేసినప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పితే రోడ్ వేసింది. రోడ్డు గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తేనే రోడ్ వేసిండు. ప్రపంచంలో ఏ దేశమైనా సాయం చేస్తేనే ఓ రోడ్ వేసిండు. కానీ ఇవాళ మీకు తెలుసా, ప్రపంచంలో పేద దేశాలకు అన్నం పెట్టగలిగే సత్తా ఉన్న దేశం భారతదేశంగా అవతరించింది. ఇవాళ భారత్ కానీ ఇవాళ మన పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉంటే, మన పిల్లలు ఎవరైనా లండన్లో ఉంటే, మన పిల్లలు ఎవరైనా దుబాయ్లో ఉంటే మీరు అడగండి. ఒకప్పుడు దేశం అంటే ఎట్లుండే, ఇవాళ భారతదేశం అంటే అక్కడ పేరెట్లుంది బిడ్డ అంటే భారతదేశం అనేది మోడీ అంటారు. ఇలా మోడీ అంటారు. ఎక్కడ 11 ఏళ్ల కాలంలో మోడీ ఎక్కడ భారత జాతి తలదించుకునే పని చేయలే ఎక్కడ మోడీ. గుర్తుపెట్టుకో. కరోనా వచ్చినప్పుడు నేను ఆరోగ్య మంత్రి ఉన్నా. నా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. నాకు వారానికి ఒకసారి లైన్లోకి వచ్చేది మోడీ గారు. ఏం చేస్తున్నారు అక్కడ తెలంగాణలో? సార్ మందు లేదు ఇక్కడ,
చచ్చిపోతున్నారు కొంత మాట వాస్తవం. ధైర్యమే మందని చెప్పి ధైర్యం చెప్తున్నామని చెప్పినాం. ఆయన అన్నాడు, ఈ వణికిపోతున్న ప్రజలకి ఒక వ్యాక్సిన్ రావాలి, ఒక మందు రావాలని చెప్పి భావించి వేల కోట్ల రూపాయలు ఇగో ఇక్కడే ఉంటుంది మన తుర్కపల్లి కాడ భారత్ బయోటెక్ డబ్బులు ఇచ్చి ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి కొత్తూరుకు వచ్చి భారత్ బయోటెక్లో వ్యాక్సిన్ తయారు చేసి 2 డోసులు ఇచ్చి ప్రజలను ఆదుకున్నమాట వాస్తవం కాదు మీరు చెప్పమని చెప్పడుతున్నాను. ఎవరిచ్చారు ఆనాడు? ఇవాళ మనం తింటున్న బియ్యం ఎన్టీ రామారావు కిలో ₹1 బియ్యం ఇచ్చింది అన్నాడు. చాలా మంది తెలియదు. ఇవాళ మనం తింటున్న బియ్యం నరేంద్ర మోడీ గారు ఆనాడు కరోనా వచ్చినప్పుడు నా పేద ప్రజలు 80 కోట్ల పేద ప్రజలు ఆకలితో అలమటించండి చెప్పి ఇవాళకి బియ్యం ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమ్మా. వీళ్ళు కాదు మళ్ళీ కాదంటే చెప్పమని చెప్పండి. ఇవాళ